చెప్పును సందేశం. యేసుక్రీస్తు వారు ఆయన గాయపరిచిన వారిని, హింసించిన వారిని క్షమించటే కాదు, వారు క్షమించబడాలని, వారి పాపముల నుండి విడుదల పొందాలని తండ్రి ఆయన దేవుడికి ప్రార్థిస్తున్నాడు. ఎందుకు? యేసు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నీ కొరకు దేవుడు కుమారుడిగా ఈ లోకానికి వచ్చుచున్నాడు. నీవు చేసిన పాపానికి బదులుగా తన్ను తాను సిలువకు అప్పగించుకున్నాడు. యోహాను 1:29. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ముగింపు. నిన్ను ప్రేమించి క్షమించి నీ కొరకు ప్రాణం పెట్టిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు రక్షణ అనుగ్రహించును గాక. మరి దానికి పెట్టిన టైటిల్ ఏంటి? గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అని ఎందుకు పెట్టారని అంటే, ఒక వ్యక్తి చనిపోతుంటే మనకి శుభం ఏంటి? యేసు ప్రభు వారు ఈరోజు మనకి రక్షణ ఇవ్వడానికి భూమి మీదకి వచ్చింది కేవలం ఆయన ఉపదేశం చేసి, హితోపదేశాలు చేసి, ఆ ధర్మశాస్త్రంలో కొన్ని దోషాలు ఏదైనా ఉంటే అది సరిచేసేసేసి ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పేసేసి వెళ్ళిపోయిన బోధకుడుగా అయితే లేడు. కానీ నీకోసం నా కోసం నువ్వు ఏ పాప బంధకాలలో నుండి విడుదల పొందుకోలేకపోతున్నావో, ఎంతమంది నీకు ఉపదేశం చేసినా సరే విడుదల పొందుకోలేకపోతున్నావో, వాటి నుండి నేను విడిపించడం కోసము నీ స్థానంలో నువ్వు అనుభవించవలసిన శిక్షను, నువ్వు అనుభవించవలసిన ఆ దోష శిక్షను, నువ్వు అనుభవించవలసిన ఆ పాతాల వేదనను యేసు ప్రభు వారు సిలువలో అనుభవించి ఆయన సహించి భరించి నీ కోసం బలియాగం అయ్యి ప్రాణం అర్పించిన ఆ దినము. కాబట్టి నీ కోసం ఈ రోజుల్లో లోకంలో మనం చూస్తేనండి ఎంతో మంది కోసం ప్రయాస పడతా ఉండవు. మన తల్లిదండ్రుల కోసం, మన బిడ్డల కోసం, మన ఇంటి వారి కోసం, మన స్నేహితులు, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఎంత చేసినా సరే ఒకనొక సమయం వచ్చినప్పుడు నీకంటూ ఆదరణ కావాల్సిన సమయం నీ చుట్టూ ఒక్కరు కూడా ఉండకపోవచ్చు. నాకెవరూ లేరు, ఈ భూమి మీద నేను ఒంటరి వాడిని, నేను అనాథని అనుకుంటూ ఏదో ఒక సందర్భంలో అందరూ ఉన్నా కూడా ఒంటరితనం అనుభవిస్తాము. కొద్ది మంది అయితే నిజంగా అనాథగా బతికే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు దైవజన్మ యేసుక్రీస్తుని ఆశ్రయించిన వారికి తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీకోసం నా కోసం ప్రాణం పెట్టే దేవుడు మనకు ఉన్నాడు. ఆయన నిత్యము మనకు తోడుగా ఉండే దేవుడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. మొదటి అంశం, శిలువపై భయంకరమైన వేదన అనుభవిస్తున్న సమయంలో కూడా యేసు ప్రభు స్వార్థం లేకుండా ఇతరుల క్షేమాన్ని కొరకు, ముఖ్యంగా ఈ 3వ మాటలో ఆయన బాధ్యత, ప్రేమ మరియు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనే సంకల్పం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాతృప్రేమ మరియు గౌరవం. తన ప్రాణం పోతున్న తరుణంలో కూడా ఒంటరిగా మిగిలిపోతున్న తన తల్లి మరియు క్షేమం గురించి యేసు ఆలోచించారు. ఒక కుమారుడిగా ఆమె పట్ల తన బాధ్యతను నెరవేరుస్తూ తన ప్రియ శిష్యుడైన యోహాను అప్పగించారు. ఆధ్యాత్మిక కుటుంబం. తన రక్త సంబంధం కంటే విశ్వాసంతో కూడిన ఆధ్యాత్మిక బంధం గొప్పదని యేసు ఇక్కడ నిరూపించారు. విశ్వాసులందరూ ఒకరికొకరు తోడుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ముగింపుగా ఒకటి గుర్తుంచుకోవాలి, యేసుక్రీస్తు వారు కేవలం ఒక కుమారుడిగా తన తల్లిని ప్రేమించడమే కాదు, తన పరలోకపు తండ్రి చెప్పిన మాటను కూడా శిరస వహించి ఆ గౌరవంతోనే ఈ లోకానికి వచ్చారు. లోకాన్ని రక్షించాలనే తండ్రి సంకల్పాన్ని లోబడి మనందరి పాపాల కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించారు. ఆయన చూపిన ఈ నిస్వార్థ త్యాగం, విధేయత మనందరికీ మాదిరిగా కావాలి. మనం కూడా దేవుని మాటకు లోబడి మన బాధ్యతను ప్రేమిస్తూ నిర్వర్తిస్తాం. చిన్న ప్రార్థన. ప్రభువా, నీవు చూపిన నీ త్యాగపూరితమైన ప్రేమను బట్టి నీకు వందనాలు. నీవు తండ్రి మాటకు లోబడి ఉన్నట్టు మేము కూడా నీ మార్గంలో నడవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. సిలువలో సమాప్తమైన ప్రేమ, ఒక అద్భుత సందేశం. యోహాను సువార్త 19:30 వాక్యం, యేసు సమాప్తమైనదని చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించింది. ఒక చిన్న ఉదాహరణ, ఒక గొప్ప రాజు తన తోటలో దొంగతనం చేసేవారిని శిక్షించాలని కఠినమైన ఆజ్ఞ జారీ చేశాడు. ఒక రోజు కొందరు దొంగలు పట్టుబడ్డారు. తీరా చూస్తే వారు ఆ రాజుకు అత్యంత ప్రియమైన సొంత కుమారులు. రాజుకు ధర్మ సంకటము ఎదురైంది. ఆజ్ఞ ప్రకారము శిక్షించాలి.
తండ్రిగా వారిని ప్రేమించాలి. అప్పుడు ఆ రాజే ఒక నిర్ణయం తీసుకున్నాడు. చట్టం ముందు వారిని నిలబెట్టి ఆ శిక్షను వారికి బదులు నేను అనుభవిస్తాను అని ముందుకు వచ్చాడు. ఆజ్ఞ ఇచ్చిన వాడే ఆ ఆజ్ఞను తనపై వేసుకుని వారిని విడిపించాడు. మన జీవితంలో దేవుని కార్యం 2000 సంవత్సరాల క్రితము కల్వరి శిలువలో జరిగింది. ఇదే శిక్ష మనది, భరించినది ఆయన. మనం చేసిన పాప దోషాలకు మరణమే శిక్ష. కానీ దేవుడు మనల్ని తన బిడ్డలుగా చూశాడు. అందుకే మనపై ఉన్న మరణ శాసనాన్ని కొట్టివేయడానికి క్రీస్తు స్వయముగా ఈ లోకానికి వచ్చాడు. రుణం తీరిపోయింది. మీరు చేసిన పొరపాట్లకి, పాపాలకి మీరు వెల చెల్లించనక్కర్లేదు. యేసు ప్రభువు తన రక్తము ద్వారా ఆ క్రయధనాన్ని పూర్తిగా చెల్లించాడు. కొత్త గుర్తింపు. మీరు క్రీస్తును రక్షకుడుగా అంగీకరిస్తే మీరు ఇక ఎంత మాత్రము దొంగలు లేదా పాపులు కాదు. పరలోకపు తండ్రికి రాజకుమార్తెలుగా మార్చబడతారు. ముగింపు. మీ పాప భారములో కృంగిపోవద్దు. శిలువ చెంతకు రండి. ఆయన మిమ్మల్ని నిర్దోషులుగా తీర్చి తన కౌగిల్లోకి చేర్చుకుంటారు. దేవుని కృప మీ జీవితంలో గొప్ప కార్యము చేయునుగాక. ఆమేన్. మన పాపములు జయించిన యేసుక్రీస్తుకే, శిలువపై మరణించిన యేసుక్రీస్తుకే, మరణ పునరుత్థానుడైన యేసుక్రీస్తుకే, గొప్ప దేవునికి